ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. సహోదరి సహోదరులారా, బైబిల్లో తరచుగా మనుషులు దేవుని సత్యాన్ని మర్చిపోయే ప్రమాదం గురించిన హెచ్చరికలు కనిపిస్తాయి. కాబట్టి మనము దేవుని ఉపదేశమును మరువక ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుటకు ప్రయత్నించాలి. ఐగుప్తీయులకు బానిసలుగా ఉన్నటువంటి ఇజ్రాయేలీయులకు దేవుడు మోషేను నాయకునిగా నియమించి ఆ బానిసత్వం నుండి వారిని విడిపించాడు. ఎన్నో అద్భుత కార్యాలు వారి మధ్య జరిగించాడు. కానీ ఇజ్రాయేలీయులు వాటిని మర్చిపోయి దేవుని మీద సనుగుతూ ఆయన్ను విసిగించారు. కీర్తనల గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఆయన క్రియలను, ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మరచిపోయిరి అని. దేవుడు మన జీవితంలో చేసిన మేలులను, ఆయన ఉపదేశములను మనమెన్నడూ మర్చిపోవడానికి వీలు లేదు. మనము హృదయపూర్వకముగా ఆయన ఆజ్ఞలను గైకొన్నట్లయితే అవి దీర్ఘాయువును శాంతిని మనకు కలుగజేస్తాయని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ప్రియులారా, మీ తండ్రి ఉపదేశము ఆలకించుడి, మీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుడి. అవి మీ తలకు సొగసైన మాలికయు, మీ కంఠమునకు హారములునై ఉండును. పాపలు మిమ్మును ప్రేరేపింపగా ఒప్పకుడి. మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకై పొంచి ఉందము. నిర్దోషి అయిన ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందము. పాతాళము మనుష్యులను మింగివేయునట్లు వారిని జీవముతోనే మింగివేయుదము. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకుము. పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును. మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకొందము. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము. వారి త్రోవలు యందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. కీడు చేయుటకై వారి పాదములు పరుగులెత్తును. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేయుట వ్యర్థము. వారు స్వనాశనమునకి పొంచి ఉందురు. తమ్మును తామే పట్టుకొనుటకై దాగి ఉందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే. దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు: నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించినేడలా నీవు దీర్ఘాయుష్మంతుడవగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడుచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము అని. ప్రియులారా, మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును, మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతము. కీర్తనాకారుడు ఈ విధంగా అంటున్నాడు: బ్రతకగోరు వాడెవడైనా నున్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయట మాని మేలు చేయుము. సమాధానము వెతకి దాన్ని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. దుష్క్రియలు చేయి వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది అని. సహోదరి సహోదరులారా, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ ఉపదేశమును మరవకూడదని
నీ ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనాలని, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని మాకు కలుగజేయునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ మాటలు ఆలకించి నీ ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకునే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది గనుక మాకున్న మేలైనది దూషణ పాలు కానీయక సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించే వారముగా ఉండుటకు కృపచూపమని, విశ్వాసమూలమున నీతిమంతులుగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉండే భాగ్యము మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.